యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కుష్లోపరి. దీంట్లో వచ్చండి ఆల్ మిక్సింగ్ అండి. కొన్ని మన కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి. 1, 2 చీరలు వచ్చి మనకి ఇదండి ఇది ఇప్పుడు ముషీరాబాద్ సిల్క్స్ అన్నాం కదా, అవి ఒక 2 ఉన్నట్టున్నాయండి. తర్వాత మన సిల్క్ కోటా శారీస్ ఉన్నాయండి బిగ్ బోర్డర్తో. అవి ఇట్లా కొన్నేమో రష్యన్ సిల్క్ శారీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా పెట్టేసాం ఎపిసోడ్లో, చూసుకోండి ఓకేనా. ఇప్పుడు 1255లోనండి. ఇదైతే కొన్ని వందలు ఇచ్చేసామండి చీరలు అయితే. ఇక ఇవన్నీ మేము మొత్తం సర్దుతుంటే అన్ని డెక్ చేస్తుంటే బయటకు వస్తున్నాయి అన్నమాట. ఇది వచ్చి మనకి సిల్క్ కాటన్ అండి, పెద్ద బోర్డర్తో ఉందండి. నేను కూడా తీసుకున్నాను. నా ఫ్రెండ్స్ అయితే కనుక చాలా మంది తీసుకున్నారండి. అసలు మా కిట్టి పార్టీస్ ఇట్లకి కడుతుంటే అసలు నా దగ్గర చీరలంటే నేనే నమ్మలేకపోయాను. బ్లౌజ్ కుట్టించుకొని కట్టిన వాళ్ళందరూ ఎక్సలెంట్ ఉన్నాయండి. చాలా బాగా వెళ్ళిపోయినాయి శారీస్. విత్ బ్లౌజ్ శారీస్ అండి. 1255లో ఉన్నాయండి శారీస్. చక్కటి గ్రీన్ అండి, లైట్ అండ్ డార్క్ గ్రీన్తో ఉంది. జరీ నల్లబడితే ముడత పడదండి. సిల్క్ కాటన్ అండి శారీస్, ఓకేనా. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి, కానీ లిటిల్ బిట్ కేర్తో హ్యాండ్ వాష్ చేసుకోండి. అంటే వీలైనంత వరకు మీరు ఏంటంటే లిక్విడ్స్తో వాష్ చేస్తానండి, శారీస్ పాడవకుండా ఉంటాయి ఇలాంటివి, ఓకేనా. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇదిగోండి, ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. పెద్ద బార్డర్తో ఉంటాయండి, పైనేమో చిన్న బార్డర్ వస్తుంది, ఓకేనండి. దిస్ ఇస్ డైమండ్ షేప్లో ఉందండి అంతాను. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుంది. చాలా బాగుంటాయండి, చాలా వెయిట్లెస్గా ఉంటాయండి. కొంచెం అంత ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు, బట్ అన్ని ఏజ్ల వాళ్ళని కట్టుకుంటానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. లైనింగ్ ఎంచుకొని బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్. నేను కూడా లైనింగ్ ఎంచి కుట్టించుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అలా కుట్టించుకున్నారు. అసలు కడితే నీ దగ్గర చీర అంటే నేనే ఆశ్చర్యపోయాను అనమాట. అది ఇవన్నీ 1255 అండి, ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. మన 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపాయలండి ఈచ్ శారీకి. అట్లాగే ఆల్ ఓవర్ ఇండియాకి వచ్చి 100 రూపాయలు ఉంటుందండి ఈచ్ శారీకి. తర్వాత అండి, కొత్త వారందరికీ స్వాగతం అండి. అలాగే మీకు మీ ఏరియాలో డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఉందా అని అడిగి, ఉంటే మాత్రమే బుక్ చేసుకోండి. నాకు ఈ ఒక్క సర్వీసే ఉందండి, నో పోస్టల్, నో అదర్ సర్వీసెస్ అండి. ఇంక వేరే ఏం లేవు నాకు. నేను టైఅప్ అయిందల్లా ఓన్లీ డిటీడీసీ వాళ్ళతోనేమాట. కొంచెం మీరు అది గమనించుకోవాలండి. అలాగే మీరు నచ్చిన చీరలు ఏమనంటే ఇమ్మీడియట్గా నాకు పైన 2 నెంబర్స్ కనపడుతున్నాయి. ఒక దాంట్లో మీరు స్క్రీన్ షాట్స్ పెట్టేశారంటే బుక్ అయిపోతుందండి. తర్వాత మేము చూసి శారీ అవైలబిలిటీ ఉంటే ఇమ్మీడియట్గా మీకు ఒక నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్లో మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే విత్ పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ ఆల్సో క్లియర్గా ఉండాలండి. పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతామండి. ఇది మా ప్రొసీజర్ అండి. ఇది వచ్చేటప్పటికంటే చక్కటి ఒకలాంటి బ్రౌన్ అండ్ ఎల్లో మిక్సింగ్లో ఉందండి, చాలా బాగుంది. ఇది కూడా సిల్క్ కాటన్ అండి, బ్యూటిఫుల్ శారీ. బా ఎంత వెళ్ళిపోయినాయి అంటే ఒక మూమెంట్లో మాకు విపరీతంగా వెళ్ళిపోయినాయండి శారీస్. ఊడిపోయింది, చాలా ఇచ్చేసామండి. ఇగో ఇది మనకి పళ్ళు పాటు అవుతుందండి. దిస్ ఇస్ పళ్ళు పాటు. ఇక మీకు సింగిల్ లేయర్లో కూడా చూపిస్తున్నాను నేను కొత్త వారి కోసం అండి. ఇవ్వండి, ఇవన్నీ సిల్క్ కాటన్ అండి. అంత ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండదండి. పైన ఏమో కొంచెం ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచ్ వరకు ఉంటుంది బోర్డర్. కింద వచ్చేటప్పటికి మీకు పెద్ద బోర్డర్ ఉంటుంది. జరీ అండి, ఇది సాఫ్ట్ జరీ, నల్లబడదండి, షింక్ అవ్వదు, నల్లబడదు, ఓకేనండి. చక్కగా హోమ్ వాష్, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి. లిటిల్ బిట్ లాండ్రీ కేర్ మీరు అంటే ఏం చేయాలంటే, అంటే మరీ సోప్స్ వేసి ఇది చేయకుండా చక్కగా మనం లిక్విడ్స్లో వాష్ చేసి జాడిచ్చేసి అంటే షేడెడ్లో ఆరేసుకుంటేనండి, మంచి ఎండలో కాకుండా చక్కగా ఉంటాయండి శారీస్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చక్కటి డిజైన్ అండి, అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. మనకి చక్కగా సిల్క్ కోటా శారీస్ అండి. ఇవి చాలా డీసెంట్గా, చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి 12 ఏదో చెప్పానండి ఇందాక, మళ్ళీ ఇప్పుడు ఎతకాలంటే నా వల్ల కాదు. అందుకే ఫస్టే చెప్పేస్తున్నాను నేను. 1255 అండి, 1255 సిల్క్ కోటా శారీస్ 1255లో ఉన్నాయి. 3 చీరలు ఉన్నాయండి, ఎక్కువ లేవు. ఇది వచ్చేటప్పటికి మీకు ఒకలాంటి ఇదండి,
ఏమంటాం, మన మెహందీ గ్రీన్, లైట్ మెహందీ గ్రీన్ అవుతుందండి. బార్డర్స్ అదిరిపోయినాయండి, ఎంత పెద్దగా ఉందో చూడండి బార్డర్, కింద బార్డర్ చాలా బాగుందండి, బ్యూటిఫుల్. ఇగోండి దిస్, ఇది పళ్ళు లోపలికి ఉన్నట్టుంది. బ్లౌజ్ ఎంత అందంగా ఉందో దీనికి. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, ఇది పళ్ళు పట్టు. మనకి చక్కగా పిచ్వై ప్రింట్ ఇచ్చాడు పళ్ళుకి. ఓకేనా, సిల్క్ కోటాన్ అండి, పెద్ద బార్డర్ అండి, కింద 5 to 6 ఇంచెస్ బార్డర్, పైన మనకి 1.5 ఇంచ్ బార్డర్ ఉంటుంది. సాఫ్ట్ జరీ అండి, నల్లబడదు ముడతబడదు. శారీ అంతా ఇలా ఉంటుందండి, కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది, బట్ నాట్ టూ మచ్ సీ త్రూ అన్నట్టుగా ఉండదు, చూసుకోండి. సిల్క్ కోటా అండి, ఓన్లీ 3 పీసెసే ఉన్నాయి నా దగ్గర. దిస్ ఇస్, ఎంత బాగుందో చూడండి బ్లౌజ్. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, 1255, 55 75 ఏదో చెప్పాను. ఇప్పుడే చెప్పాను కదా మీకు, 1255 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. మన ముషీరాబాద్ సిల్క్స్ అని ఇచ్చాను కదా అప్పుడు, ఇంకొక పీస్ ఉందండి దాంట్లో, మళ్ళీ వస్తే ఉన్నాయి, ఓపెన్ చేయాలి. కానీ ఇప్పుడు ఏంటి అర్జెంటుగా మాకు కనపడింది అన్నమాట, ఇప్పుడు సర్దుతుంటే అన్నిట్లోనూ. చక్కటి పెసర గ్రీన్ అండి, ఇది బ్యూటిఫుల్ అండి. ఈ శారీస్ మాత్రం మన ప్యూర్ సిల్క్ శారీస్ లాగా ఉంటాయండి. 1325 ఎంత ఉంది దీని మీద, 1325 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. మెటీరియల్ అయితే సూపర్ మెటీరియల్ అండి ఇవి. మళ్ళీ కొంతమంది ఇంకా అడుగుతున్నారని చెప్పి మళ్ళీ బుక్ చేసి ఉంచాను, వచ్చినట్టున్నాయి, చెక్ చేయాలి, చెక్ చేసుకొని ఓపెన్ చేయం మేము. శారీ అంతా ఇలా ఉంటుందండి, మెటీరియల్ అయితే సూపర్ మెటీరియల్ అండి, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అండి. హోమ్ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. బట్ ఏమవుతుందంటే మిషన్ వాష్లో కొంచెం లాండ్రీ కేర్ తీసుకుంటే సరిపోతుందండి. ట్రావెలింగ్లో బాగుంటాయి మనకి, డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటాయండి. అంతా కూడా వీవింగేనండి, ఇదంతా కూడా ప్రింట్ కాదండి, వీవింగ్, మొత్తం కూడా వీవింగేనండి. ఎక్సలెంట్ ఉంటుంది శారీ, చూసుకోండి. విత్ బ్లౌజ్ శారీస్, ఇది బ్లౌజు అంటే ఏమైందంటే నేను కూడా తీసుకున్నానండి, చాలా ఎక్కువ ఫ్రిల్స్ వచ్చినాయి. మరి రన్నింగ్లో ఉంటుందేమో చూసుకోండి, మరి నాకైతే చాలా ఫ్రిల్స్ వచ్చినాయి అన్నమాట. అప్పుడు అనుమానం వచ్చింది, దీనికి బ్లౌజు రన్నింగ్లోనే ఇచ్చేసాడా అని అనుమానం వచ్చింది. మీరు చూసి కొలిచి ఉందనుకుంటేనే కట్ చేసుకోండి, శారీ కంటే ఎక్కువ ఉంటేనే కట్ చేసుకోండి. ఓకేనా, ఓన్లీ 1 పీస్ అండి, సింగిల్ పీసే ఉంది ఇది, మిగతా తర్వాత రిలీజ్ చేస్తాం మేము, ఒకే ఒక పీసు. ఇంకపోతే ఇది వచ్చేటప్పటికి మనకి ఇదండి మస్లిన్ అండి, మీనా అండి, మన మీనా వాళ్ళ దీంట్లో మస్లిన్ శారీ అండి ఇది, కాటన్లోనే మస్లిన్ అనమాట. అనంత బ్రాండ్ మీద రిలీజ్ చేశారు. ఇది కూడానండి చక్కటి పెసర్ గ్రీన్ అవుతుంది, బాగా వెళ్ళిపోయాయండి ఈ శారీస్ కూడా, విపరీతంగా వెళ్ళి మళ్ళీ బుకింగ్లో ఉన్నాయి, ఇంకా రాలేదు. వాళ్ళే మాకు మ్యానుఫ్యాక్చర్స్ ఇంకో 10 days పడుతుందని చెప్పారన్నమాట. అందుకే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంకొక చీర ఉంది, ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి ఇది. కానీ అసలు ఎంత మెత్తగా ఉంటాయి అంటేనండి, ఎంత ఇదిగా ఉంటాయంటే శారీస్, ఎక్సలెంట్ అండి ఇవి. ఇదిగోండి పళ్ళు పార్ట్, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, పైన కింద చిన్న బోర్డర్ వస్తుందండి, అన్ని ఏజ్ల వాళ్ళకి కూడా బాగుంటుందండి ఇది. ఇది వచ్చేటప్పుడు మనకి 1550 పడుతుందండి. ది శారీ ఇస్ 1550. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. దీస్ ఆర్ ఆల్ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి, వస్తున్నాయి ఇవి, ఇంకొక 10 days టైం పట్టచ్చు అనుకుంటున్నాను నేను. లీవర్ ట్యాగ్తో ఉందండి ఇది, మొత్తం కూడా లీవర్ ట్యాగ్తో ఉంటాయి. అస్సలు మీరు లీవర్ ట్యాగ్ ఉందంటే అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి. ఓకేనా, బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మీకు ఇట్లా ఇచ్చాడు, ఫుల్ ప్రింటెడ్ అండి, ప్రింటెడ్ బ్లౌజ్, కింద జరీ వచ్చింది అనమాట. 1550 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. రెండు ఉన్నాయండి శారీస్. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి ఆరెంజిష్ బ్రిక్ కలర్ అండి,
అంటే ఇటుకిరే రంగు అంటాం కదా అది. పైన కింద కూడా జరీ బోర్డర్, సాఫ్ట్ జరీ అండి. అది కూడా ఒక 1 ఇంచ్ వరకు ఉంటుంది జరీ. దిస్ ఇస్ పళ్ళు పాట్. ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పాట్. వెరీ సాఫ్ట్ అండి, వెరీ వెరీ సాఫ్ట్ మెటీరియల్ మాత్రం. ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుందండి శారీ మొత్తం. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి, డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, ట్రావెలింగ్లో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ డిజైన్ ఇది చూసుకోండి. అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. మస్లిన్ శారీస్ అండి ఇవి, కాటన్ మస్లిన్. ఇవ్వండి మీనా వాళ్ళే. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి, ప్రింటెడ్ బ్లౌజ్. 1550 అండి. ఇంకపోతే ఇవి మన కలంకారీలోనండి, ఇక్కడ బుకింగ్లో ఉన్నాయి. మంచి ప్రింట్స్కి ఇచ్చామన్నమాట. ఇంకా ఉన్నంత వరకు రిలీజ్ చేసేస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేటప్పటికండి హాఫ్ వైట్లో ఉంది, దానికి మనకి నెవీ బ్లూ. చాలా బాగుందండి. లాస్ట్ టైం కూడా ఒకటి రిలీజ్ చేసిన వెళ్ళిపోయినట్టుంది అది. సెకండ్ శారీ చాలా బాగుందండి, ఇండిగో బ్లూతో ఇచ్చాడు. చూడండి ఎంత బాగున్నాయో. స్వాన్స్ అండి ఇది. ఈ మొత్తం కూడా అండి వెజిటబుల్ డైస్ అండి. ఇవన్నీ కూడా అసలు బాడీ ఇరిటేషన్ రాదండి. ఎవరికైనా అంటే మనకి స్కిన్ ఇరిటేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చాలా ఏంటంటే హాని లేకుండా ఉంటుంది అన్నమాట. ఇది అస్సలు బాడీ ఇరిటేషన్ రాదండి. ఇవన్నీ కూడా వెజిటబుల్ డైస్, అంటే మన కూరగాయల నుంచి తీసి వేస్తారన్నమాట. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ శారీస్ అండి. పైన కింద జరీ కూడా కొన్నిట్లోనేమో ఇది ఉంటుందండి, నల్లబడదు జరీ, అంటే కాపర్ జరీ ఉంది, కొన్ని ఎల్లో కలర్ జరీ కూడా ఉంది. అస్సలు నల్లబడదు, ముడతపడదండి. ఇవన్నీ హ్యాండ్మేడ్ శారీస్ అండి. ఇవి మన పెడన కలంకారీ అండి. ఇదిగోండి చూడండి, ఇవి మీరు తీసుకోవటం వల్ల అండి అంటే మనకి మన వాళ్ళని మనం, అంటే మన కళని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతామండి. నేను అందుకోసం పెడతాను. వీటివే నాకు పెద్ద లాభమే ఉండదు, బట్ నేను ఎందుకు తీసుకుంటున్నానంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే మన కళ పెడన కలంకారీ అనేది మన తెలుగు వాళ్ళ, మన గ్రామాల్లో మన వాళ్ళు వేస్తున్నాయి. ఇది మాట వాళ్ళని మనం మన ఉడత సాయం, అంతకంటే ఇంకేం లేదండి. వాళ్ళకి మనం పెద్దగా చేయగలిగింది ఏం లేదు. ఒక చీర కొన్నామంటే వాళ్ళకి వెళ్తాయి అన్నమాట. అది నేను అందుకోసం తీసుకుంటాను అనమాట. ఈ శారీస్ అందుకే పెట్టాను నేను. 1750 అండి. నాకు పెద్ద లాభాల కోసం కాదు, మన చేనేత వర్కర్స్ని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. ఇదిగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. వీటిలో ఎక్కువ కలర్స్, ఎక్కువ డిజైన్స్ రావు, ఎందుకంటే కలర్స్ అన్నీ మన వెజిటబుల్ డైస్ కదండి, మళ్ళీ పోవండి ఇవి, అస్సలు పోవు. ఒక్కసారి బయటికి రావాలంటే 30 days పడుతుందండి. అసలు వాళ్ళ ఇది చూస్తే నాకు చాలా ఇది అనిపించింది అనమాట. ఇది బ్లౌజ్ పీస్ అండి, పెద్ద డిజైన్తో ఇచ్చేసాడు బ్లౌజ్ కూడాను. చూసుకోండి ఓకేనా. 1750 అండి శారీ కాస్ట్. మెటీరియల్ మాత్రం మంచి మెటీరియల్ అండి, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. మిషన్ వాష్ కూడా చాలా బాగా పనిచేస్తాయండి. ఏమీ ముడత రాదు, లాండ్రీ కేర్ తీసుకోవాలంతే. ఓకేనా. 1750 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి మొత్తం పిచ్ వై ప్రింట్ అండి ఇదంతాను. పళ్ళు పార్ట్ అండి, బ్లాక్తో వచ్చింది పళ్ళు. ఇది మనకి మొత్తం కూడా ఆవులండి, ఎంత బాగున్నాయో చూసారా. పైన కింద క్రీపర్ డిజైన్ అండి, కూర అండ్ బ్లాక్ కలర్ మీద వచ్చింది అనమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి చెప్తాను, ముందే చెప్పానా, చెప్తాను. ఇవ్వండి ఎంత బాగుందో చూసారా బ్లౌజ్ పీసు. దీని మీదకే కాదు, ఇంకా వేరే శారీస్ మీద కూడా చక్కగా వాడుకోవచ్చండి. చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా. చాలా పెద్ద చీరలండి, అలాగే చాలా నెరవు కూడా చాలా ఉన్నాయండి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి. అలాగే కొంచెం హెల్దీ పర్సన్స్ కూడా చక్కగా వస్తాయండి ఫ్రిల్స్, దాంట్లో డౌట్ లేదు మీకు. శారీ కాస్ట్ వచ్చి 1750 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇది కూడానండి చక్కటి ఏనుగు అంబారి ఇది అన్నమాట. ఒకలాంటి అంటే మన ఆరెంజిష్
ఇదండి బ్రిక్ అండ్ ఆరెంజ్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇది జరీ వచ్చేటప్పటికి మనకి డల్ ఫినిష్లో ఉందండి. పైన కింద జస్ట్ 1 ఇంచ్ జరీ, అంటే మన ఇదండి ఏంటంటే నిజాం బోర్డర్ ఇచ్చాడండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఎంత బాగుందో చూడండి, గ్రీన్ అండ్ బ్లాకిష్ దీంతో వచ్చిందన్నమాట కూర మీద. శారీ అంతా ఇట్లా ఉంటుందండి. ఎన్ని హ్యాండ్మేడ్ శారీస్ అండి, వెజిటబుల్ డైస్. 1-2 సార్లు చెప్తున్నాను, కలర్స్ పోవండి. చక్కగానే మిషన్ వాష్ చేసుకోవచ్చు. డైలీ యూజ్ బాగుంటుంది, ఆఫీస్ యూజ్ బాగుంటుంది, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటాయి. అట్లాగే ట్రావెలింగ్లో కూడా హాయిగా ఉంటాయండి శారీస్. అంతా కూడా వెజిటబుల్ డైస్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనం వేర్ చేసినా కూడా బాడీ ఇరిటేషన్ రాదండి. ఫ్రంట్ పార్ట్ అండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ సారీ ఇలా ఉంటుందండి. అట్లాగే మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎంత బాగా ఇచ్చాడు చూసారా, కొర మీద బ్లాక్తో ఇచ్చేసాడండి బ్లౌజ్. ఎక్సలెంట్ ఉందండి, కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, 1750 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇవి కూడా ఒక 5 పీసెస్ ఉన్నట్టున్నాయి, మొత్తం 40 తెప్పించినట్టున్నాను, అయిపోయినాయి, ఇంకా ఓన్లీ 5 పీసెస్ ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి మస్టర్డ్ ఎల్లో అండి, కిందంతా కూడా మనకి స్వాన్స్ వచ్చినాయి అన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, ఇది పళ్ళు పట్టు. మొత్తం కలంకారీ క్రీపర్ డిజైన్ అండి. ఇదంతా బార్డరు బ్లాక్తో వచ్చిందన్నమాట. మస్టర్డ్ ఎల్లో మీద మరూన్ ఉంది, బ్రిక్ కలర్ ఉంది, వైట్ ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1750 అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ పీస్. ఓకేనా, ఇది మనకి గ్యాప్ జరీ అండి. ఇది జరీ ఇక్కడ ఒక కిందకు వస్తుంది అన్నమాట, బార్డర్ కంటే కింద జరీ ఉంటుంది. నేను కూడా తీసుకున్నాను, దీంట్లో ఒక బ్రౌన్ కలర్లో శారీ తీసుకున్నాను. ఇంకోటి మెరూన్ ఏదో తీసినట్టున్నారు, 2 చీరలు ఉన్నాయి నా దగ్గర కూడా. అయిపోయింది. ఓకేనా, $1750 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది కూడా 1750 అండి, గ్రీన్ కలర్లో చాలా బాగుంది. చాలా బాగుందండి, క్రీపర్ డిజైను, మొత్తం లీవ్స్ వచ్చినాయి. కిందేమో చక్కగా సర్కిల్ ఇచ్చి, సర్కిల్లో మనకి ఇది ఇచ్చాడనమాట, స్వాన్, అంటే ఐ మీన్ పికాక్. స్వాన్ ఉంది, పికాక్ ఉంది, ఎలిఫెంట్ కూడా ఉంది, గ్రీన్ ఎలిఫెంట్ కూడా ఉంది. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. జరీ కూడా గ్రీన్ జరీ ఇచ్చాడండి, బోర్డర్ కూడాను. ఇది కూడా నిజాం బోర్డరేనండి. అన్నీ కూడా హ్యాండ్మేడ్ శారీస్ అండి, హ్యాండ్ ప్రింట్, హ్యాండ్మేడ్ మొత్తం మాట. వెజిటబుల్ డైస్ అండి ఇవన్నీ. దిస్ ఇస్ పళ్ళు పట్టు, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. తీసుకోండి, అందరూ తలొక చేయండి. వాళ్ళని కూడా మనం ఏంటంటే ఎంకరేజ్ చేసినట్టు అవుతుందండి. మన వ్యూవర్స్ని మనమే ఎంకరేజ్ చేసిన అవుతుంది, చేనేత కార్మికులు. ఓకేనా, ఎందుకంటే దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఎంత అందంగా ఉందో చూసారా. శారీ కాస్ట్ 1750 అండి. ఇది వచ్చేటప్పటికండి మళ్ళీ మీకు ప్యూర్ జార్జెట్ అండి. ఎంత బాగుందంటే చాలా బాగుంటే చాలా బాగుందండి. నేను కూడా వేరే కలర్ ఒకటి తీసుకున్నాను, చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. ప్యూర్ జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్. జార్జెట్స్ ఇష్టపడే వాళ్ళైతే అసలు ఆఫీస్ యూజ్, డైలీ యూజ్ అయితే కూడా చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు మనం రోలింగ్ ఇచ్చుకోవాలండి జార్జెట్ శారీస్, ఎందుకంటే కొంచెం ఈ మెటీరియల్ కొంచెం ముడుచుకునే ఇది ఉంటుంది. అంటే మనం డైలీ మామూలుగా యూజ్ చేసుకోవచ్చు, అప్పుడప్పుడు ఇస్తే ఏమవుతుందంటే రోలింగ్కి ఇస్తే మళ్ళీ సాగుతుంది అన్నమాట చీర. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. అసలు అయితే కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి. డిజైన్ ముగ్గు డిజైన్ అన్నమాట మొత్తం. ఇది బ్లౌజ్ పీస్ అండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఎంత బాగుందో చూడండి,
జార్జెట్ కదండి, చాలా వెయిట్లెస్ ఉంటుందండి. కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది, కానీ ఏమవుదు, కట్టుకోవచ్చు. ఈ శారీస్ మనం రోలింగ్కి ఇస్తే అప్పుడప్పుడు చక్కగా కరెక్ట్ లెవెల్కి వచ్చేస్తాయి అన్నమాట. ఇవి యూజ్ చేసే వాళ్ళందరికీ తెలుసండి, కొత్త వారి కోసం చెప్తున్నాను. ఇది వచ్చి మనకి 1650లో ఉందండి. దిస్ ఇస్ 1650 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికండి మీకు రష్యన్ సిల్క్ అని చెప్పారండి నాకు. లాస్ట్ టైం 2 పీసెస్ రిలీజ్ చేశాను, 2 వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఇవి రెండుగానే తీసుకోవాలి, ఒక్కొక్కటి ఇవ్వనన్నారు. అందుకే 2 పీసెస్ తీసాను అనమాట నేను. సేమ్ కలర్లో 2 పీసెస్ తీయాల్సిందే అన్నారు, అందుకోసం నేను తీసాను అనమాట. ఇవి వచ్చి మనకి 1850 పడిందండి. లాస్ట్ టైం రిలీజ్ చేసి వెళ్ళిపోయినాయి, 2 వెళ్ళిపోయినాయి. ఇంకా ఈ 2 పీసెస్ ఉన్నాయి నా దగ్గర. బా, చాలా బాగుందండి, మంచి కలర్ అండి. అందువల్ల చూసారా, పింక్ అండ్ కాఫీ బ్రౌన్, దాని మీద బతిక్ ప్రింట్ వచ్చింది. ఎక్సలెంట్ అండి శారీ. దీనికి బ్లౌజ్ వచ్చి రన్నింగ్లోనే ఉందండి, బ్లౌజ్ కూడాను. 1850 పడిందండి శారీ, చూసుకోండి. ఇది కూడానండి, ఇదేమో పింక్ అండ్ రెడ్, అదేమో పింక్ అండ్ బ్రౌను, ఇదేమో ఒకలాంటి ఆరెంజ్, నాట్ ఎ పింక్, పీచిష్ కలర్ వచ్చింది. దాని మీద మనకి లేదు దానికి కూడా బ్లౌజ్ ఎక్కడ ఉంటుందండి, చూసిస్తాను నేను. పింక్ అండ్ బ్రౌన్లో ఉండాలి బ్లౌజు. దీనికి కూడా విడిగా వచ్చిందండి. ఇది చూసారా, ఒకలాంటి కింద రెడ్ వచ్చింది కదా, రెడ్ అండ్ పీచ్ కలర్ లాగా ఉందన్నమాట. ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుందండి, ఇగో ఇట్లా ఉంటుంది శారీ మొత్తం. రష్యన్ సిల్క్స్ అండి, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు, చక్కగా ఆఫీస్ యూజ్, డైలీ యూజ్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి 1850 అండి శారీ కాస్ట్. అస్సలు ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి, కొత్తగా వస్తుంది అన్నమాట. ఇవి ముడత పడుతూ నల్లబడదండి. జరీ, చిన్న జరీ లైన్ ఉంటుంది అన్నమాట దీనికి. ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్, చూసుకోండి. ఇవి చాలా బాగుంటుందండి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడానండి. చక్కగా మిషన్ యూస్ కూడా చాలా బాగుంటాయి. ఇంకపోతే ఇందాక జార్జెట్స్ చూపించాను కదా, ఆ జార్జెట్లోనే ఇది ఒకటి ఉందండి. ఇది వైట్ అండ్ 1650 అండి. ఇది వైట్ అండ్ నేవీ బ్లూతో వచ్చిందన్నమాట. చాలా బాగుందండి. ఇష్టపడేవాళ్ళు, జార్జెట్ అంటే ఇష్టపడేవాళ్ళు చక్కగా తీసుకుంటారు ఈ శారీని. ఇది కూడా విత్ బ్లౌజ్ శారీ అనండి. ఓపెన్ చేసేస్తున్నాను నేను, ఎట్లా వచ్చింది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు, అందుకే చేసేస్తాను అనమాట. ఓకే, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఇది పళ్ళు పట్టు వచ్చింది మనకి. శారీ మొత్తం ఒకలాంటి నేవీ బ్లూ అండి, మొత్తం వైట్తో వచ్చింది అనమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇది కూడా మంచి మెటీరియల్తో ఇచ్చండి, జార్జెట్ కానీ మంచి మెటీరియల్. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, ఓకేనా. ఇది ఇందాకే చెప్పినట్టున్నాను కదా రేట్. ఇక్కడ చూసాను 1650 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఎపిసోడ్ ఇక్కడ అయిపోయిందండి. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అప్పటి వరకే సెలవు. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.